వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా పట్టణంలోని వెల్లటూరు రోడ్డులో గల శ్రీకృష్ణుని దేవాలయంలో శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీవి మాట్లాడుతూ కృష్ణాష్టమి పండుగ అత్యంత ముఖ్యమైన పండుగని, ఈ పండుగ రోజున కృష్ణుడు లోకానికి శాంతి, ప్రేమ మరియు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన వినుకొండలో సంతాన వేణుగోపాల స్వామి దర్శనానికి వచ్చాం. చాలా బాగా జరిగింది. ఇక్కడ అశేష ప్రజానీకం, వేలాది మంది భక్తులు వచ్చి ఈరోజు సంతాన వేణుగోపాల స్వామి దర్శనం చేసుకోవడం చాలా సంతోషం. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు ఇక్కడ దేవుని దర్శన భాగ్యం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ప్రజలందరికీ పేరు పేరున కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు. ఆ కృష్ణుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, పిల్లలకి బాగా చదువు రావాలని, వర్షాలు బాగా పడుతూ అందరికీ బ్రహ్మాండమైన పంటలు పండాలని, రైతులకి మంచి గిట్టుబాటు ధర రావాలి, ఆర్థిక ప్రగతి సాధించాలి, రైతు కూలీలు కూడా సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఆ వేణుగోపాల స్వామిని ప్రార్థిస్తున్నా. మరి ఇక్కడ పెద్ద ఎత్తున కమిటీ వాళ్ళు, అన్నదాన కమిటీలు, చక్కటి పూజా కార్యక్రమాలన్నీ కూడా చాలా ఘనంగా చేసినందుకు కమిటీ, పెద్ద వేణుగోపాల స్వామి గుడి కమిటీ, కృష్ణుడు గుడి ఇక్కడ మన వినుకొండలో ఆ కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఆ వేణుగోపాల స్వామి దయ వలన, ఆ కృష్ణుడి దయ వలన మనకి పోలవరం ప్రాజెక్టు తొందరగా పూర్తి అవ్వాలని, చంద్రబాబు గారికి ఆయుర్వేదాలు ఇచ్చి రాజధాని బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగి ఈ 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్ని కూడా అయ్యి ముఖ్యమంత్రి గారు తలపెట్టిన ప్రతి కార్యక్రమం ఈ రాష్ట్రం బాగా అభివృద్ధిలో ముందుకు పోవాలని కోరుకుంటూ ఆ శ్రీకృష్ణుని ప్రార్థిస్తా ఉన్నాం.